ఈరోజు 21/10/2025 ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా వాయుగుండంగా బలపడే అవకాశం. రానున్న 3 రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మన వీడియోని మరోసారి చూస్తున్న వారు లైక్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నల్లగొండ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం. ఇక బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్డిఎంఏ తెలిపింది. అదేవిధంగా అనంతరం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో ఏపీలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 34 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దని ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది. అదేవిధంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ తెలియజేసింది. అటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే వారం రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగుపాటుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. అందువలన ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాలు నీటితో మునిగిపోయాయని తెలియజేసింది. వాహనాలకు రాకపోకలకు పలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేసింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేసింది. తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎన్నో ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం. తెలంగాణలో కరీంనగర్, వరంగల్ జిల్లా, మెదక్, నల్లగొండ వంటి ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రానున్న 3 రోజుల వరకు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మన ఛానల్ని, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.